హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడొచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. అసలు మీరు ఒక్కసారి గాని ఇలా ట్రై చేశారంటే మీకు బ్లౌజ్ కటింగ్ చాలా బాగా అర్థమవుతుంది. చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఫస్ట్ ఎడ్జ్‌లు 2 మనకు అపోజిట్‌గా ఉండేలా చూసుకోవాలండి. ఇట్లా స్కేల్ ఈ ఎల్ షేప్ స్కేల్ అనేది తీసుకుంటే మీకు క్రాస్ లేకుండా అనేది కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మన స్టార్టింగ్ దగ్గర నుంచి క్రాస్ అనేది ఉండకూడదు. హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకోవాలి సమానంగా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఫస్ట్ ఏది బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాము. బ్యాక్ పార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కాబట్టి మనం బ్యాక్ పార్ట్ వరకే చూసుకోవాలి. ఇప్పుడు టేప్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు నేను చూపిస్తున్న షోల్డర్ కుట్టు దగ్గర నుంచి టేప్ మనకి 1, 2, 3 అన్న పాయింట్స్ వైపు నుంచి చూసుకోవాలి. నడుము టక్స్ వేసిన దగ్గర వరకు కొంచెం లాగి పెట్టి తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి నడుము కుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నాకు వచ్చేసి 15 ఇంచెస్ వచ్చింది. ఈ 15 ఇంచెస్కి మనం ఖర్చులు ఎంత తీసుకోవాలి, షోల్డర్ వైపు ఎంత కలుపుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అందరికీ అర్థం అవ్వాలని చాలా స్లోగా నిదానంగా చెప్తున్నానండి. ఒక్కసారి మంచిగా క్లారిటీగా అర్థం చేసుకోండి. ఈ 15 ఇంచెస్కి మనం షోల్డర్ వైపు 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది షోల్డర్ కుట్టు కోసం అండి. 1/2 ఇంచ్ అనేది కంపల్సరిగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. అది ఎందుకు అనంటే ఇప్పుడు చెప్తాను. మీరు నడుం కుట్టు నడుము వైపు బెల్ట్ అనేది యాడ్ చేయాల్సి వచ్చింది. దానికోసం అనేసి ఒక 1/4 ఇంచ్ అనేది కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఆ 1/4 ఇంచ్ అనేది కూడా కంపల్సరీగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి 15:30 అన్నది మొత్తం ఎగ్జాక్ట్గా తీసుకోవాలి. అప్పుడే మీ ఆది బ్లౌజ్కి మీరు తీసుకున్న దానికి సరిపోతుంది. లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్కి మీరు పెట్టిన కొలతకి తేడా అనేది వస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ కోసం మనం ఎంత తీసుకోవాలి ఏంటి, ఏ సైజు బ్లౌజ్కి సైజుని బట్టి ఉంటుందా లేదా అన్నది కూడా ఇప్పుడు చెప్తాను. మనకి మినిమం ఏ సైజు బ్లౌజ్కి అయినా సరే మీరు 5 ఇంచెస్ అనేది తీసుకోండి. షోల్డర్ కోసం 3 ఇంచెస్ వదిలేసేయండి. మీరు ఓపెన్ నెక్ రౌండ్ కోసం మాత్రానికి 2 ఇంచెస్ సరిపోతుంది. ఇది ఏ సైజు బ్లౌజ్కి అయినా సరే మినిమం 5 ఇంచెస్ మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కప్ బార్ ఎలా తీసుకోవాలంటే నడుం దగ్గర టక్స్ వేస్తాం కండి. ఆ టక్స్ దగ్గరికి 2 కలిపి పట్టుకోండి. అప్పుడు మీకు క్రాస్ అనేది లేకుండా కప్ బార్ అనేది వస్తుంది. మీరు ఇప్పుడు నడుం కుట్టు కోసం ఒక 1/4 ఇంచు, ఇటు నెక్ రౌండ్ కోసం నెక్ రౌండ్ మనం చేతి పని కోసం ఒక 1/4 ఇంచ్ అనేది వదిలేసుకోవాలండి. ఖర్చులు ఇక్కడ కూడా సేమ్ 1/2 ఇంచ్ ఖర్చు అనేది వస్తుంది. అటు 1/4 ఇంచ్ ఇటు 1/4 ఇంచ్ అనేది. ఇప్పుడు నెక్ రౌండ్ కోసం పైన మనం ఓపెన్ అనేది 2 ఇంచెస్ వదిలేసాము. నెక్ రౌండ్ డీప్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ 2.5 అనేది సరిపోతుంది వాళ్ళ నెక్ని బట్టి. ఇంకా డీప్ కావాలి, ఎక్కువ రౌండ్ ఎక్కువ కావాలన్న వారికి 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం పైన 2 ఇంచెస్ వదిలేసిన 2 ఇంచెస్ కింద 2.5 అనేది కలిపి బాక్స్ అనేది డ్రా చేసి పెట్టుకోండి. నెక్ రౌండ్ అనేది నేను లాస్ట్కి చూపిస్తాను. అందరికీ అర్థం అవ్వాలని చాలా క్లారిటీగా నిదానంగా చెప్తున్నానండి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చంక డౌను నెక్ డీప్ని బట్టి తీసుకోవాలి. 9 ఇంచెస్ స్లోప్ ఉన్న నెక్కి మాత్రానికి కంపల్సరిగా మీరు 5 ఇంచెస్ మాత్రమే పెట్టేసుకోండి. నెక్ డీప్ అనేది 9 ఇంచెస్ కన్నా ఎక్కువ 9.5, 10 అంతకు మించి ఉంటే మాత్రానికి మీకు ఆర్మ్ డౌన్ వచ్చేసి మీకు 6 ఇంచెస్ అనేది సరిపోతుందండి. ఇది అనేది కంపల్సరిగా మీరు ఇలానే తీసుకోవాలి. మీరు నెక్ 9 ఇంచెస్ కన్నా తక్కువ ఉన్న నెక్కి మీరు 5 కన్నా ఎక్కువ పెట్టారంటే మీకు చంక దగ్గర ముడతల్లాగా అనేది వస్తుంది. ఇప్పుడు చంక రౌండ్ అనేది ఎంత తీసుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాము. మీరు ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 1.5 అనేది కంపల్సరీగా తీసుకోవాలండి. 1.5 మార్కింగ్ చేసుకొని మీరు ఇప్పుడు మీకు రౌండ్ స్కేల్ అనేది ఉంటే స్కేల్ని పెట్టేసుకొని ఈ 3 జాయింట్లు అనేది కలిసేలాగా రౌండ్ షేప్ వచ్చేలాగా లైన్ డ్రా చేసుకోండి. ఇలా అయితే మీకు ఎక్కడ అనేది
వంకరగా అనేది రాకుండా ఉంటుంది, ముడత అనేది లేకుండా వస్తుందండి మీరు స్టిచ్చింగ్ అయిన తర్వాతకి కూడా. ఈ స్కేల్ అనేది నెక్ రౌండ్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ 3 జాయింట్లు కలిసేలాగా రౌండ్గా అనేది ఈ స్కేల్ పెట్టేసుకొని గీసుకున్నారంటే నెక్ అనేది నీట్గా వంకర అనేది పోకుండా రౌండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ నడుం కొలత ఎలా తీసుకోవాలంటే మనం సైడ్ జాయింట్లు వేసిన కుట్లు ఉన్నాయిగా, ఆ రెండింటిని కుట్టు దగ్గరికి పట్టుకొని ఫస్ట్ కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఖర్చు ఎంత ఉందో అక్కడ ఆ ఖర్చు ఎంత ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఖర్చు కోసం అయిపోయింది. ఇప్పుడు టక్స్ వేసినవి ఉంటాయిగా, ఆ టక్స్ కోసం ఒక 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. మొత్తం కలిపి మనకు ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేది వస్తుంది. ఇప్పుడు చెస్ట్ కొలత ఎలా తీసుకోవాలో చూపిస్తాను. బ్లౌజ్ తిరగలు తీసి షోల్డర్ వైపు ఒక 1/2 ఇంచు పైన ఖర్చు కోసం వదిలేసేసి ఇప్పుడు మన చంక కుట్టు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకుంటే మీకు చెస్ట్ కొలత అనేది వస్తుందండి. ఒకవేళ ఇలా కాకుండా ఇంకొక విధంగా ఎలా తీసుకోవాలంటే మనకి ఉక్సులు పట్టీ వైపు మనం ఏ కొలత తీసుకున్నా సరే ఉక్సులు పట్టీ వైపు మాత్రమే తీసుకోవాలి. టేప్ తీసుకొని ఉక్సు పట్టీ దగ్గర నుంచి మన చంక కుట్టు వరకు ఎంతైతే ఉందో అంత లాగి తీసుకోకూడదు, మనకి నార్మల్గా పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఎంత వస్తుందో చూసుకోండి. ఇప్పుడు మీరు పెట్టిన కొలతకి ఇప్పుడు మీకు వచ్చిన కొలతకి కరెక్ట్గా ఉందో లేదా అన్నది చెక్ చేసుకోండి. సేమ్ కరెక్ట్గా అనేది వస్తుందండి కంపల్సరీగా. ఇప్పుడు మనం పెట్టిన కొలత అన్నది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి బ్లౌజు బ్యాక్ పార్ట్ వైపు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చంక కుట్టు వరకు చంక రౌండ్ అనేది ఎంత ఉందనేది చూసుకోవాలి. ఇక్కడ నాకు చంక రౌండ్ వచ్చేసి 8.5 అనేది వచ్చింది. పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇప్పుడు మనం టేప్ పట్టుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక్కసారి చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకుంటే మీకు ఎంత వస్తుందో చూసుకోండి. అక్కడ 8.5 అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చిందండి. మీకు కూడా అలా వచ్చిందంటే మీరు కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నారని అర్థము. మీకు బ్లౌజ్ కరెక్ట్గా కొలత అనేది పెడుతున్నారు లేదా అన్నది ఇక్కడే అర్థమైపోతుందండి. ఇప్పుడు మీరు మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఒక కుట్టు అనేది వస్తుంది. నెక్స్ట్ ఖర్చు కోసం అండి. ఇంతే సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుంది. మనం పెట్టిన మార్కింగ్ దగ్గర నుంచి కట్ చేసుకొని రావడమేనండి. మీరు 1కి 2 సార్లు అబ్జర్వ్ చేశారంటే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. మన వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో మరెన్నో వస్తూ ఉంటాయి. ఇక్కడ నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకే పెట్టానండి. నెక్స్ట్ ఇది సిరీస్ లాగా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్, నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అది మనం టక్స్ కోసం బ్యాక్ పార్ట్లో 4 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ లాస్ట్ నుంచి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లా క్రాస్గా అనేది కట్ చేసుకోవాలండి. ఇది నడుం దగ్గర బ్యాక్ సైడు సి ఆకారంలో లెగిసినట్టు ఉండకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకొని కుట్టుకోవడం వల్ల ఇంతే అండి, సింపుల్ బ్యాక్ పార్ట్ కటింగ్. సబ్స్క్రైబ్.